అంటే ఈ కాన్వర్జేషన్‌లో నేను అడ్డొస్తున్నానని అనుకోకండి. ఇప్పుడు వాళ్ళు, వీళ్ళు. వీళ్ళంటే వాళ్ళన్నారు, వాళ్ళంటే వీళ్ళన్నారు. అంతా బానే ఉంది. మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు గదా! ఆయన మొన్నటిదాకా లెఫ్టిస్ట్‌గా ఉండి ఇప్పుడు రైటిస్ట్‌గా మారిపోయిన వ్యక్తి. ఆ! ఆయనన్నా సరే కనీసం ఫ్రేమ్‌లోకొచ్చి మరి ఖండించాలి గదా! ఎందుకు ఖండించలేకపోతున్నారని మీరనుకుంటున్నారు? ఒత్తిడి మీద ఉన్నాడు కాబట్టి. ఓపెన్‌గా చెప్తున్నా. రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్? ఏ రకమైన ఉవ్వెత్తున ఎగిసిపోయి తాను ఏం మాట్లాడుతున్నారో, ఏం చెబుతున్నారో కూడా తెలియకుండా ఎక్కడికెళ్ళినా ఏం ఇవాళ నువ్వు చూడు మాధ్యమాల్లో ఆ పాత రీలు, ఈ కొత్త రీలు పెట్టి అటాచ్ చేసేసి వైరల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆ రకంగా మాట్లాడొచ్చా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం? ఇవాళ అసెంబ్లీలో ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉండాలి, ప్రజలకి మేలు జరగాలని కోరుకుంటున్నామని మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం రోజు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? లడ్డు వివాదం మీద నేను ప్రతిపక్ష నాయకుడిని ఏమీ అనలేదు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జనసేన పార్టీ యొక్క ఆఫీసులో వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు నేనే మాట్లాడతానా, మీరెవరూ మాట్లాడరా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగారు. దీని అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? కూటమి ప్రభుత్వంలో కామ క్రీడలతో కొంతమంది కరప్టెడ్ అయి, కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకి కొంతమంది బయటపడి మచ్చలు పడి నిందలు పడి అందరూ మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకం చూస్తోంది. సమాధానం ఏమిటి? ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇదే పరిస్థితి గత 5 ఏళ్ల క్రితం గూడా మనం చూస్తే వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు టీటీడీ కి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నాడో, అతను కూడా ఇదే రకంగా బయటకొచ్చి అంటే రాసలీలలు నేనిక్కడ అని బయటకొచ్చి నేనిప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడ ఎవడు శుద్ధపూసలు కాదు. ఎవ్వడు శుద్ధపూసలు కాదు. ఆనాడు టీటీడీ మెంబర్, ఈనాడు టీటీడీ చైర్మనే ఏకంగా మరి. అటువంటి టీటీడీ చైర్మన్ ఎవరున్నారు? నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు ఎవరు? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చిన మనిషి. అటువంటి మనిషి మీద పడ్డ నిందకి ఏం చేయాలి? తక్షణమే ఎడం చేత్తో రిజైన్ చేసి నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను, అప్పటిదాకా ఇక్కడ కూర్చోనని బయటకు వచ్చేయాలి. ఏం జరిగింది? ఏం జరిగింది? అయితే ఒక విషయం ఏమిటంటే ఆయనే వచ్చి మాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది అని అన్నారు. అయిపోయింది. ఇంకేం మాట్లాడతారు దాని గురించి? అసలు జరుగుతున్న పరకామణి విధానంలో ₹1,00,00,000 విలువ చేసే బంగారం మిస్ అయిందని ఎవరో అన్నారట. దొంగతనం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఏ ఇన్సిడెంట్ ఇది లేదు. లేదు. అవును. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చైర్మన్ మీద పడ్డ అపనిందలు గాని, నిందలు గాని, పరకామణిలో జరిగిన బంగారపు దొంగతనాల గురించి గాని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు చేసినటువంటి కొన్ని విధ్వంసకర చర్యలు కావచ్చు, కొన్ని ఈ అఘాయిత్యాలు కావచ్చు, వాటి మీద కానీ ఎవరన్నా వివరణ ఇచ్చారా? ఎవరన్నా పబ్లిక్‌కి ముందుకొచ్చి ఈ మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు పిచ్చివాళ్ళా? చూడట్లేదా? అప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అలా మీరెందుకుంటున్నారు? మీరు చూపించుకోవచ్చు కదా గొప్పగా. ఏది? ఎంతసేపు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బాగుపడతారా? వాళ్ళకి మాత్రమే దక్కుతాయా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మొన్నటిదాకా మరి రెడ్లంతా బాగుపడ్డారని బానే ప్రచారం చేసుకున్నారు గదా! నేను అదే అంటున్నానమ్మా. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమైనా, కాపు సామాజిక వర్గమైనా, కమ్మ సామాజిక వర్గమైనా ఎవరైనా సరే దయచేసి ప్రజలకు మంచి చెయ్యండి. దయచేసి ప్రజలకి మంచి చెయ్యండి. నేను కోరుకునేదది.